పక్షాన్ని ఇంకోటి మీరు అఖిల పక్షాన్ని కూర్చున్నబెట్టి మాట్లాడండి. డార్క్ ఎందుకు పెడతారు? రవిశంకర్ గారు, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్, ఎట్లా ఉంది చెప్పదంలో సిచ్యువేషన్? ఇప్పుడు వర్షాలు ఎట్లా పడ్డాయి? ఎన్ని ఎకరాలు నాట్లు పడ్డాయి? నాట్లు ఎక్కడని వేసినాయి, మన ట్యాంకర్లతో నీళ్లు పడుతున్నారు. ఇప్పటికి పత్తి 2 సార్లు విత్తనాలు వేసినారు, మళ్ళీ అవి ఎండిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మొన్నటికి మొన్న నేను మిడ్మానేర్లో కబడ్డీ ఆడి క్రికెట్ ఆడి నిరసన తెలిపినటువంటి సందర్భాన్ని మీ టీవీలో కూడా చూసిన నేను. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటే, గతంలో కేసీఆర్ గారు ఉన్నంత కాలం మరి బ్రహ్మాండంగా మిడ్మానేరు సముద్రాన్ని తలపించే విధంగా 365 రోజులు దాంట్లో నీళ్లు ఉన్నాయి, అది ఎన్నడూ కూడా ఎండిపోలే. అట్లా చెరువులను బాగు చేసుకొని మిషన్ కాకతీయ ద్వారా చెరువులను తవ్వుకొని ఆ చెరువులను బాగు చేసుకొని ఆ చెరువుల ఈ కాళేశ్వరం జలాశయాల ద్వారా ఓటీలను పెట్టుకొని వరద కాలువ సజీవ జీవధారగా ఒక రిజర్వాయర్ గా కొనసాగినటువంటి పరిస్థితిని మనం 10 ఏళ్ల పాటు చూసినటువంటి పరిస్థితిని చూసినాం. ఇప్పటిదాకా నేను సీఎం గారి వారి విషయాలను విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. ఒక అంశాన్ని వారు ఒప్పుకున్న అంశం ఏంటంటే, మేడిగడ్డ తెలంగాణకి ఒక వెన్నుపూస లాంటిది అనేది ఒకటి ఒప్పుకున్నారు వారు. ఇది వెన్నుపూస లాంటిది, ఇక్కడనే చాలా ఇబ్బంది జరిగింది, 2 కుంగిపోయినాయి, కూలిపోయింది. వారి నోటికి మొక్కాలే, ఎటు పడితే అటు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూనే ఉంటారు వారు. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ పాల్గొంటున్నటువంటి శరత్ గారు కానీ, పెద్దలు ప్రకాష్ రావు గారు, అదేవిధంగా మన బీజేపీ సంబంధించినటువంటి వీరు కూడా, వీరందరికీ నా ప్రత్యేక నమస్కారం. మీరందరూ కూడా చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు కన్నెపల్లి దగ్గర కేటీఆర్ గారితో మేము మొన్న వెళ్ళినప్పుడు అది 97 ఎన్టీలో ఉన్నది. అక్కడ నుంచి రోజు ఒక టీఎంసీ 2 టీఎంసీలు ఎత్తిపోగలిగే అవకాశం ఉన్నది. ఇది ప్రాణహిత దగ్గర. ఇప్పుడు మేడిగడ్డ ఎందుకు కట్టుకున్నాం, అక్కడ మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే, ఈ వర్షాలు ఒకవేళ రాకపోయినా, పైనుంచి గోదావరి నీళ్లు రాకపోయినా, ప్రాణహిత అనేది ఒక జీవధార 365 రోజులు అది గోదావరిలో ఎప్పుడు పారుతూనే ఉంటది కనుక అక్కడ నీటి లభ్యత మరి 281 టీఎంసీల వాటర్ సోర్స్ ఉన్నటువంటి లభ్యత ఉన్న అవకాశం ఉంటది కనుక ఈ మేడిగడ్డ ద్వారా మాత్రమే మనం లిఫ్ట్ చేయగలుగుతాము, యావత్ తెలంగాణకి నీళ్లు ఇవ్వగలుగుతాం అనేటువంటి ఉద్దేశపూర్వకంగా ఇంజనీర్లతో అన్నాడు మాట్లాడి నీటి లభ్యత ఎక్కడెక్కడ ఉన్నది, మనం ఎందుకు తొమ్మిడిహట్టి అద్దనుకున్నారు అనే అంశాలన్నీ కూడా తేలుతాయి. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతానికి గౌరవ కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, నిన్న జగదీశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్ గారు కూడా చెప్పారు. కానీ ఇంకా రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు, అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంకా తెలంగాణ రైతాంగాన్ని అసెంబ్లీకి రమ్మంటున్నారు. 3 ఏళ్లు మీరు చెప్తే గనక 3 ఏళ్లు ప్రాజెక్ట్ రిపేర్లు మీకే ఇస్తా అని చెప్తున్నారు. మొత్తం వెల్కమ్ అండి. తప్పకుండా కట్టిన సెక్రటరియట్ యూజ్ చేయట్లేదా, ప్రజాభవన్ యూజ్ చేయట్లేదా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు కంటిన్యూ చేయట్లేదా? ప్రజల కోసం వినియోగించే పరిస్థితి ఉంటే ఎందుకు ఉపయోగించమని చెప్తున్నారు. తప్పకుండా వారు ఇవన్నీ వినియోగించాలి. ఇంకా కేసీఆర్ గారి మీద ఏమైనా కోపం ఉంటే, కక్ష ఉంటే, వారు పెట్టినటువంటి సిబిఐలో బీబీఐలో నిజ నిరూపణ అయినప్పుడు వారు నిజంగానే తప్పు చేసి ఉంటే నేరం శిక్ష అనుభవించక తప్పదు. కానీ ఇంకా తప్పుడు ఆరోపణలు, తప్పుడు చేస్తారు. ఇప్పుడు వారు చెప్పిన తులం బంగారం ఇస్తున్నారండి, 4000 పెన్షన్ ఇస్తున్నారండి, కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేసారు అంటే ఇట్లా చెప్పుకోవడం చాలా అంశాలు ఉంటాయి. ఇంకా మళ్ళీ ఆ టాపిక్ డైవర్షన్, ఎందుకంటే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కనుక అదే అంశం మాట్లాడాలని నేను మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇప్పటిదాకా మా ప్రకాశ్ అన్న చెప్పారు. ఇప్పుడు అందులోకి నీళ్లు వదిలితే ఏమవుతుంది, బ్రహ్మాండంగా ఇసుక దోచుకునేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో కూడా మొన్నటిదాకా చెరువులలో మట్టి తీసినటువంటి పరిస్థితి, వరద కాలువ మట్టి తీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వరద కాలువలో ఉన్నటువంటి నీళ్లు చెరువులు నింపితే ఆ చెరువులలో నీళ్లు ఉంటే రైతులు బాగుపడతారు, తాగునీరు, సాగునీరు, అన్ని రకాల అవసరాలు తీరుతాయి. కనుక అది ఉండద్దంటే మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, చెరువులలో మట్టి దోపిడీ జరగాలంటే ఆ విధమైనటువంటి, అంటే నాట్ ఓన్లీ చొప్పదండి కాన్స్టిట్యూన్సీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్నటువంటి ఈ దోపిడీ వ్యవస్థ అంతా కూడా మనం అందరం చూస్తా ఉన్నాం. ఒకటేనండి, ఇప్పటికైనా యావత్ తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే సోయి వస్తే కన్నెపల్లి దగ్గర ఇప్పటికే పంపులు ఆన్ చేయండి. ఆన్ చేస్తే రోజు ఒక టీఎంసీ నరనో 2 టీఎంసీలో
మరి నంది పంపులు, ఎల్ఎంపై పంపులను, గాయత్రి పంప్ హౌస్ సద్వినియోగం చేసుకుంటే, మిడిమానేరు నింపుకుంటే, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, అదేవిధంగా కొండపోచమ్మ, అదేవిధంగా మల్లన్న సాగర్, అన్ని ప్రాంతాలకు హైదరాబాద్ కూడా తాగునీళ్ళని ఇవ్వచ్చు, పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి సాగుకు నీళ్ళు ఇవ్వచ్చు. అది చిత్తశుద్ధి లేకుండా కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్ అయ్యి పంపులన్నీ రన్ అయితే ఇదంతా కాళేశ్వరమే కదా. వాస్తవంగా కూడా మిడిమానర్ కాళేశ్వరంలో భాగం కాదా, ఎల్లంపల్లిలో కాళేశ్వరంలో భాగం కాదా, నంది పంపులు కాళేశ్వరంలో భాగం కాదా, ఒక మేడిగడ్డనే కాదు కదా. మళ్ళీ ఇయ్యాల కూడా అన్నాడు 1,00,000 కోట్లు కాళేశ్వరం కూలిపోయిందని. చిన్న పర్రె పెడితే, చిన్న పగులు పారితే దాన్ని కూలిపోయిందని అనడానికి సిగ్గన లేదా అసలు సీఎం గారికి? నిజంగా బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడాలంటే. కానీ వారు ఇంకెన్నిసార్లు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు, తప్పుడు మాట్లాడతారు. ఇంకా తప్పు 100 సార్లు మాట్లాడితే అదే ఒప్పులాగా భావించేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇక వారు ఇంకా తప్పులే మాట్లాడతారు. ఇప్పటికైనా కొద్దిగా ఇక 2 ఏళ్ళు అవకాశం ఉంది. దాదాపుగా 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు అయిపోయింది. ఇక 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళైనా వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు. తెలంగాణకి ఇప్పుడు ఎలినీళ్ళ ప్రభావం వచ్చింది, వర్షాలు పడతలేవు, కరువు కాటకాలతో అల్లాడుతున్నారు, ట్యాంకర్లతో నీళ్లు పోసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లో, కరీంనగర్ లో, మా చొప్పదానిలో కూడా నీళ్ళకు తాగునీళ్ళకు కూడా కటకటలాడే పరిస్థితి వచ్చినటువంటి ఈ పరిస్థితులలో వెంటనే కన్నెపల్లి పంపులను ఆన్ చేసి మిడిమానేరుకు నీళ్ళు ఇచ్చి ప్రాంతానికంతా, హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతం అంతా కూడా సాగునీరుకు, తాగునీరుకి నీళ్ళు ఇవ్వాలని నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. మన కేటీఆర్ గారి మీద వారు మాట్లాడుతున్నారు. హరీష్ రావు చెప్పండి నరహరి గారు. అంటే ఇప్పుడు వారు మాట్లాడండి, అంటే అయితే ఇప్పుడు ఏమైందంటే సీఎం గారు ఒక మాట మాట్లాడిండు. ఇది కాటను అప్పుడే సర్వే చేసి ఎక్కడ కూడా గోదావరి ప్రయారిటీ కట్టలేమని రిపోర్ట్ ఇచ్చిండు అని చెప్పారు. అది శుద్ధ తప్పు. ఇచ్చంపల్లిలో మేము పోయి అక్కడి నుంచి పాదయాత్ర చేసినాం 1999లో. ఇచ్చంపల్లిలో అక్కడ ఫ్రెంచ్ ఇంజనీర్లు డంగు బెల్లంతో